ఇకపోతే నాన్న అడుగుజాడల్లో నడుస్తా, ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పూర్తి చేస్తా వైఎస్ షర్మిల. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం, ఖర్గే రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక. మా నాన్న వైఎస్ఆర్ తన జీవితకాలం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశారు, నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తా అని వైఎస్ షర్మిల అన్నారు. గురువారం ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. వైఎస్ఆర్టీపీ విలీనం చేసినట్లు ఈ సందర్భంగా షర్మిల ప్రకటించారు. పార్టీలో ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పూర్తి చేస్తానన్నారు. షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న రాహుల్ గాంధీ. అయితే నాన్న అడుగుజాడలో నడుస్తా అని చెప్పినటువంటి షర్మిల గారికి నిజంగా ధన్యవాదాలు. అయితే ఇన్ని రోజుల పాటు నాన్నగారు ఆశయము, నాన్నగారి అడుగుజాడలు ఎటువేని అనే విషయాన్ని కూడా ప్రజలకు చెప్తే మంచిగా ఉంటుంది. మరి మీ నాన్న అడుగుజాడలో నడుస్తా అని చెప్పేసి నేను ప్రశ్నించడానికి పార్టీ పెట్టినని చెప్పేసి ఎంతోమంది ఉస్మానియా విద్యార్థులు కానీ, ఎంతోమంది నిరుద్యోగులు కానీ, ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ జీవితాలని రాజకీయాలకే పరిమితం చేసి రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని ఆలోచించిన ఎంతోమంది మీ వెనకాల తిరిగితే వాళ్ళందరి జీవితాలతో ఆడుకున్నటువంటి మీరు మీ నాన్న అడుగుజాడల గురించి మాట్లాడడం అనేది సరైనది కాదు. ఎందుకనంటే మిమ్మల్ని నమ్ముకొని వైఎస్ఆర్టీపీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచి, ఎంపీలుగా గెలిచి, కనీసం స్థానిక సంస్థలలో గెలిచి మేము ఇక్కడ నుండి అధికార పార్టీని ప్రశ్నించాలని చెప్పేసి మీ వెనకాల ఉండి ప్రశ్నిస్తూ అంటే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఎన్నో విషయాల్లో ముందుండి పోరాటం చేసిన నాయకులందరినీ నట్టేయడం నుంచి ఈరోజు పార్టీనే తీసుకెళ్లి డైరెక్ట్గా ఒక పార్టీలో కలిపేసినామనంటే మరి ఈరోజు మీరు మళ్ళీ వైఎస్ఆర్ అడుగుజాడలో నడుస్తా, ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతో పనిచేస్తా అంటే నిబద్ధతో పనిచేయడం అనేది ఉండదు మీ దగ్గర. మీ పార్టీని ఎప్పుడైతే తీసుకెళ్ళి మీ పార్టీలో పనిచేస్తున్న నాయకులకు న్యాయం చేయకుండా అన్యాయం చేసి ఈరోజు ఎంతోమంది బీజేపీలోకో, బీఆర్ఎస్లోకో, కాంగ్రెస్లోకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం మీ ఏకపక్ష నిర్ణయం వల్ల, మీ స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయాల వల్లనే అనే విషయాన్ని కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి కాంగ్రెస్ పార్టీలో మీ పార్టీని విలీనం చేసిరు, ఆ ఖర్గే రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిరు. మరి చేరుతున్నప్పుడు మీ స్వార్థం మాత్రమే చూసుకున్నారు కానీ మీ వెనకాల వచ్చినటువంటి ఎంతోమంది ఈరోజు విద్యార్థి సంఘం నాయకులు కానీ, మీ పార్టీ నాయకులను కానీ, మీ పార్టీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు కానీ, రాష్ట్ర కార్యవర్గాన్ని కానీ, రాష్ట్ర నాయకత్వాన్ని కానీ మరి సంప్రదించకుండా మీరు సొంత నిర్ణయాలతో ఈరోజు పార్టీని విలీనం చేస్తే మరి మీ పార్టీ సిద్ధాంతాలు ఎటువైనాయి, మీ సిద్ధాంతాలు ఎటువైనాయి, మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయంలో మీరు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంది అనే విషయాన్ని కూడా చెప్పాలి. రేపు పొద్దున మీరు ఇక్కడ తెలంగాణలో తిరిగితే మీ నాయకులు మిమ్మల్ని అడ్డుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ తిరిగే మొహం లేక ఆంధ్రాకు పోయారని చెప్పేసి కూడా మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి అట్లాంటి క్రమంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ మీరు వైఎస్ఆర్ అడుగుజాడలు నడుస్తా అని చెప్పడం మాత్రం అది నవ్వుపాలు చేస్తే తప్పించి ఏం ఉపయోగం ఉండదు. వాళ్ళ నాన్న జీవితకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినని చెప్తున్నారు. జీవితకాలం పనిచేసినప్పుడు ఆమె చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిందని చెప్తుంది ఆమె. అటువంటిప్పుడు మరి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏముంది? రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయనను నమ్ముకొని ఆయనను ఇష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఈమె ఏదైతే వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీ పెట్టిందో ఆనాడు రాజశేఖర్ రెడ్డి పాలన చూసే ఈమె ముఖం చూసి ఎవరు రాలే అల్లకు. రాజశేఖర రెడ్డి పాలన చూసే ఈమె నమ్ముకొని వచ్చిర్రు, మళ్ళీ ఏమేమో వాళ్ళ తానికే పోయింది. ఇప్పుడు ఏమో నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి? నమ్ముకున్న వాళ్ళు ఏమైనా కానీ వాళ్ళకి ఏంది అని అంటే నాన్న పేరును వాడుకోవడం అనేది అటు జగన్కైనా ఇటు షర్మిలకైనా మంచిగా ఉపయోగపడుతుంది. నాన్నను చూపించడము, నాన్న ఫోటో ముందు పెట్టడము, వీళ్ళు రాజకీయం చేయడం, వీళ్ళు దోచుకోవడం. ఈరోజు వైఎస్ఆర్టీపీ పెట్టాల్సిన అవసరమే ఉన్నది. మరి ఇదే వైఎస్ఆర్టీపీ పెట్టకుండా డైరెక్ట్గా అప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీసుకొని రేవంత్ రెడ్డి కన్నా ముందే నువ్వే కాంగ్రెస్ పార్టీని లీడ్ చేసి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొచ్చడానికి ప్రయత్నం ఎందుకు చేయలేకపోయాను? ఈరోజు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్కు ఊపందుకుంటుంది, కాంగ్రెస్ గెలిచే అవకాశాన్ని అని చెప్పేసి సర్వేలు వచ్చిన తర్వాత నీ పార్టీని మొత్తానికే నీ పార్టీ నాయకత్వాన్ని వదిలేసి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావు. కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కూడా, కనీసం మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ప్రచారం కూడా ఇవ్వకున్నా కూడా ఈరోజు మీ పార్టీ మొత్తాన్ని తీసుకుపోయి కేవలం ఒక రెడ్డి గెలిస్తే బాగుంటుంది, రెడ్డి గెలవాలనే ఆలోచనతోనే మీరు పోయి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసింది అనేది నిజము. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మరి ఒక రెడ్డి గెలుపు కోసం మీరు అంత ప్రయత్నం చేసి ఈరోజు కూడా తెలంగాణ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీయా లేదంటే జగన్మోహన్ రెడ్డియా అంతే తప్పించి మళ్ళా చంద్రబాబు నాయుడు లేదంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తా అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా మీరు జగన్మోహన్ అంటే ఆంధ్ర ప్రజల మీద ప్రేమతోనైతే మీరు పార్టీలో చేరినట్టుగా కనబడట్లేదు.
ఈరోజు మీరు ఆంధ్రాకి పోతే కూడా ఆంధ్రాలో మీ మీద వచ్చేటువంటి ప్రధాన ఆరోపణలు మీ నాన్న గురించి మాట్లాడకండి అని చెప్పేసి అంటారు. రెండవది మీరు ఇన్ని రోజుల పాటు తెలంగాణలో తిరిగి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మీ మీద నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని చూసి ఓటేసేటువంటి పరిస్థితి అయితే ఆంధ్రలో కనబడదు. ఇవి ఏమంటదంటే ఇంతకుముందు తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఏమో నేను ఈడ పుట్టిన బిడ్డనే అని చెప్పేసి అన్నది. ఇప్పుడు ఏమంటది అడిగిపోయినాక నేను మా నాయన బిడ్డను, మా నాయన పుట్టింది కాబట్టి నేను ఈ బిడ్డనే అంటది. అంతే. మొత్తానికైతే ఇప్పుడు నమ్ముకున్న బిడ్డలు మాత్రం ఆగమవుతారు. నాన్న పేరు వాడుకుంటుంది, రేపు పొద్దుగాల క్రిస్టియన్ మతాన్ని వాడుకుంటుంది ప్రధాని అనిల్ కుమార్ గురించి. ఇక మరి ఎంత ఈ వాడకానికి సంబంధించిన విషయంలో షర్మిల గారు అయితే తెలంగాణ ప్రజల్ని వాడుకుంటారు, తెలంగాణ నాయకత్వాన్ని వాడుకుంటారు. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లను కూడా వాడుకునేటువంటి ప్రయత్నం, అది కులాన్ని వాడుకుంటూ, మతాన్ని వాడుకుంటూ, నాన్న పేరును వాడుకుంటూ, రాజకీయాన్ని వాడుకుంటూ, పార్టీని కూడా అవసరమైతే ఆమె పేరు ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అని చెప్పేసి పోతే ఆడ చెల్లలేదు. మరి వైఎస్ఆర్సీపీ అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నది. మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటే కాంగ్రెస్ పార్టీ తప్పించే దిక్కేం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఏరి ఇప్పుడు ఆంధ్రాలో రాజకీయం చేద్దామని ఈ తెలంగాణలో మళ్ళీ వచ్చిన రాజకీయంలో ఆమె నిలదొక్కుని ముఖ్యమంత్రి అయ్యే అటువంటి అవకాశాలు ఎక్కడ కనబడలేదు కాబట్టి మళ్ళీ ఆంధ్రాకి తిరిగి వెళ్ళిపోతుంది. ఇకపోతే కేసీఆర్ కు జగన్ పరామర్శ, ఆరోగ్య పరిస్థితిపై ఆరా. ఇక మరి అక్కడ వాళ్ళందరూ కలిసిమెలిసి జగన్ ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇక్కడ కేసీఆర్ సపోర్ట్ తీసుకుని అయినా మనం ఆంధ్రాలో ఏదో ఒకటి చేయాలి. మన కేసీఆర్ కూడా అంతకుముందు కూటమి ఏర్పాటు సంబంధించిన విషయంలో కూడా కేసీఆర్ ఒక మాట అన్నాడు, అవసరమైతే అన్ని రాష్ట్రాల్లో మన పార్టీ కూటమిని గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటానటువంటి మాటలు కూడా వైరల్గా మారినాయి. అన్ని మీడియాలో మనం కూడా చూసినాం. మరి అట్లాంటి అవకాశం ఉన్నటువంటి క్రమంలో ఈరోజు తెలంగాణలో ఎట్లా మీ పార్టీ కోల్పోయారు, కనీసం ఆంధ్రాలో మా పార్టీ గెలిచేది ఉంటే మేము తప్పకుండా మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి మాట్లాడే క్రమంలో ఇదంతా జరిగిందా, ఏం జరుగుతుంది, ఇక్కడ ఎంపీ స్థానాలు అక్కడ ఎంపీ స్థానాలతో పాటు అసెంబ్లీ లోక్సభ అంటే అసెంబ్లీ స్థానాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం ఇదంతా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది.